రాజస్థాన్కి చెందిన విష్ణోయి గ్రామం ప్రజలు పేదరికాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ఒక బాబా వస్తారు. ఊరివాళ్లతో ఇలా అంటారు, ఎండిపోయిన బావిలో బంగారు ఖజానా ఉంది అని. దానిని స్వయంగా ధనపిశాచిని రక్షిస్తుందని కూడా చెప్పారు. ధనాన్ని పొందటం కోసం ధనపిశాచినికి నరబలి ఇవ్వాల్సి ఉంటుంది. బంధాన్ని ఛేదిస్తారు. పిశాచిని బయటికి వస్తుంది. కాని ఊరివాళ్లు ఆమెకు నరబలిని ఇవ్వలేదు. ఆమె కోపంతో బాబాని వెంటనే చంపేస్తుంది. ధనపిశాచిని మేల్కొన్న తరువాత ఊర్లో భయంకరమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అఘోరీతో ధనపిశాచిని అంటుంది, తను ఊరు వదిలి వెళ్లాలి అంటే ఊరివాళ్లు తనకి కాల్సఖాన్ని బలి ఇవ్వాలి. ఇప్పుడు సర్పంచ్తో పాటు ఊరివాళ్లందరూ కూడా శ్మశానానికి చేరుకుంటారు. అక్కడ చూసేసరికి శ్మశానంలో కొన్ని శవాలు కాలుతూ ఉంటాయి. అక్కడ అగ్ని వెలుగులో కాల్సఖా మొహం మెరుస్తూ ఉంటుంది. కాల్సఖా కూర్చుని ఉంటాడు. అతని మెడలో అస్థికలమాల ఉంటుంది. నుదిటిమీద రక్తతిలకముంది. సమాధి ముద్రలో ఉన్నాడు. నేత్రాలు మూసి ఉన్నాయి. అన్ని వైపులా పుర్రెలు ఉన్నాయి. కపాలంలో అగ్ని మండుతూ ఉంటుంది. కాల్సఖా, కాల్సఖా, తన కళ్ళు తెరవలేదు. కాల్సఖా, నువ్వు నీ కళ్ళు తెరువు. తనెందుకేమీ మాట్లాడ్డం లేదు. సర్పంచ్ గారు, ఎవరికి తెలుసు తను కాల్సఖా కాదేమో? ధనపిశాచిని అబద్ధం చెప్పదు. తను ఖచ్చితంగా కాల్సఖానే అయ్యుంటాడు. నాకేమనిపిస్తోందంటే తనేదో సాధనలో ఉన్నాడు. దాని ప్రభావమే మన ఊరి మీద కూడా పడుతోంది. ఒక పని చేయండి. తన ఎదురుగా మండుతున్న అగ్నిమీద నీళ్లు పోయండి. తన సాధన ఛేదించబడుతుంది. సర్పంచ్ చెప్పిన తర్వాత ఊర్లో ఒక వ్యక్తి కాల్సఖా ముందు మండుతున్న అగ్నిలో నీళ్లు పోస్తాడు. ఎప్పుడైతే మంటలు ఆరిపోతాయో కాల్సఖా క్రోధితుడవుతాడు. రేయ్ మూర్ఖులారా, ఎందుకింత పనిచేశారు? నా 10 ఏళ్ల కష్టాన్ని నీళ్లు పాలు చేశారు. నేను మిమ్మల్ని వదిలిపెట్టను. నువ్వు బతికితేనే కదా ఏదైనా చేయటానికి. అతన్ని పట్టుకోండి. తీసుకుపదండి ధనపిశాచిని దగ్గరికి. సర్పంచ్ చెప్పిన తరువాత అతని మనుషులు కాల్సఖాని పట్టుకొని ధనపిశాచిని దగ్గరికి తీసుకువెళ్తారు. వాళ్లు ధనపిశాచిని దగ్గరికి వెళ్లబోతూ ఉంటారు. అప్పుడే అఘోరీ వస్తాడు. మీరందరూ ఎంత పని చేస్తున్నారు? కాల్సఖాని వదిలిపెట్టండి. కాని బాబా, ధనపిశాచిని మీ ముందే కథ చెప్పింది. తనకు కాల్సఖా బలి కావాలనంది. అప్పుడే తను ఊరు వదిలి వెళ్ళిపోతానంది. ఇదంతా ఆ ధనపిశాచిని మాయ. నిజమేమిటంటే, ఒకవేళ గనక మీరు కాల్సఖాని బలిచ్చారు అంటే ఆ తర్వాత ధనపిశాచిని అంతం అసంభవం అవుతుంది. అయ్యో బాబా, మీరసలేం మాట్లాడుతున్నారు? నేను చెప్పేది నిజం. నేను నా తంత్రశక్తులతో చూశాను. ఆ ధనపిశాచిని ఎవరైనా నాశనం చేయగలరు అంటే అది కేవలం కాల్సఖా మాత్రమే. అందుకే ఆమె తనని చంపాలనుకుంటుంది. కానీ ఈ కాల్సఖా ఎవరు బాబా? ధనపిశాచిని దగ్గర ఏదైతే ధనముందో అది మొత్తం కూడా కాల్సఖాది. ఇదెలా సాధ్యమవుతుంది? నేను మీకు కథ మొత్తం చెప్తాను. ఇవాళ్టికి సుమారు 25 ఏళ్ల క్రితం కాల్సఖా తండ్రి గంగారాం ఊర్లో అందరికంటే ధనవంతుడు. అతని దగ్గర వజ్రాలు, బంగారం, ఇంకా వెండితో కూడిన చాలా పెద్ద ఖజానా ఉండేది. బంగారు నాణేలు నేల మీద ఎన్ని పడుంటాయంటే కాలు పెట్టే చోటే ఉండేది కాదు. వెండి పాత్రలు, బంగారు విగ్రహాలు, వజ్రాలు పొదిగిన దుస్తులు, పాతకాలపు నగలు అన్నీ అక్కడ ఉండేవి. బాబూ కాల్సఖా, చూడు, ఈ ధనమంతా మనం రాత్రి పగలు కష్టపడి పొలంలో చెమటోడ్చి నిజాయితీగా సంపాదించింది. మనం ఎవర్నీ మోసం చేయలేదు, దగా చేయలేదు. నువ్వు కూడా ఎలాగా కష్టపడాలి. తెల్లవారు లేవాలి, పని చెయ్యాలి. నువ్వు దీన్ని చేజార్చుకోకు నాయనా. గంగారాం రాత్రివేళ ఊరివాళ్లకి తెలీకుండా తన ఖజానాని కొడుకుకు చూపిస్తున్నాడు. కాని తన ఖజానా గురించి ఊరివాళ్లకు తెలిసిపోయింది. నేను చూశాను. నిన్న రాత్రి గంగారాం తన కొడుక్కి ఖజానాను చూపిస్తూ ఉన్నాడు. చాలా పెద్ద ఖజానా ఉంది వాళ్ళ ఇంట్లో. ఒకవేళ మనం గనక దోచుకుంటే మనం అందరం కూడా ధనవంతులం అయిపోతాం. కానీ ఎలా దోచుకుంటాం? తన ఇంటికి నిప్పంటి చేద్దాం. వాళ్ళ తండ్రి కొడుకులిద్దరూ చనిపోతారు. ఖజానా మన సొంతమైపోతుంది. ఊరివాళ్లందరూ ఖజానాన్ని దోచుకునే ఆలోచన చేస్తారు. అంతలోనే ఈ విషయాలన్నీ గంగారాంకి తెలిసిపోతాయి. ఆ తర్వాత అతను తాంత్రికుణ్ణి పిలిచి తన ధనం మొత్తాన్ని బావిలో పడేసి దానిని తంత్రక్రియతో బంధిస్తాడు. రక్తధారా సన్నాదతి.
ఖజానం బంధతి నాగబంధన్ యమద్వార్ రక్షతే ధన పిశాచిని. నన్ను ఎందుకు పిలిచారు? హే పిశాచిని, నువ్వు గంగారాం ఖజానాని రక్షించు. కాని తాంత్రికులు గారు, నా ధనం మాయమైపోదు కదా. నువ్వు కాని నీ వారసుడు గాని ధనపిశాచిని నుండి ధనం తీసుకోవాలనుకుంటే ఆమె తిరిగిచ్చేస్తుంది. కాని ఊరివాళ్లకు ఆ విషయం తెలీలేదు. గంగారాం తన ధనమంతా కూడా తంత్రబంధనంతో బంధించి బావిలో దాచిపెట్టాడు అని. ఊరివాళ్లందరూ రాత్రివేళ గంగారాం ఇంటికి నిప్పంటించారు. కాపాడండి, కాపాడండి, నిప్పు, నిప్పు. బాబా, ఈ ఇంట్లో గంగారావు కాల్సక కాలిపోతే మరి ఇతనెవరు? ఊరివాళ్లకు కూడా అదే అనిపించింది, నేను కాలి బూడిదైపోయానని. కాని ఎలాగలా నేను తప్పించుకున్నాను ఆ ఇంట్లో నుంచి. మరి మీరు ధనపిశాచిని నుండి మీ ధనాన్ని ఎందుకు తీసుకోలేదు? నేను ధనపిశాచిని నా ధనం తిరిగి ఇవ్వమని అడగడానికి వెళ్ళాను. కాని హే ధనపిశాచిని, నా ధనాన్ని తిరిగివ్వు. నువ్వెందుకొచ్చావిక్కడికి? నాకు నా ధనం కావాలి. అయితే నా దగ్గరికి రా, వచ్చి తీసుకో. కాపాడండి, కాపాడండి. అప్పుడే సూర్యోదయం అయింది. శరీరం మీద సూర్యకిరణాలు పడగానే ధనపిశాచిని మాయమైపోయింది. నేనేమో తప్పించుకున్నాను. ఆ తర్వాత నేను అక్కడ్నుంచి తప్పించుకున్న తర్వాత 10 సంవత్సరాల నుండి ధనపిశాచిని పరాజయం చేయడానికి లోకపాల సాధన చేస్తూ ఉన్నాను. ఇక ఇంకా అందులో 1 సంవత్సరమే మిగిలింది. కాని మీరు అంతలోనే అంతరాయం కలిగించారు. ఇప్పుడు నేను మళ్ళీ 11 సంవత్సరాలు కఠోర సాధన చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మీకు మళ్ళీ 11 సంవత్సరాలు కఠోర సాధన చేయాల్సిన పనేమీ లేదు. నేను నీకు ఒక ఉపాయం చెప్తాను. దానితో నువ్వు కొన్ని క్షణాల్లోనే ధనపిశాచిని పరాజయం చేసే శక్తిని పొందుతారు. కాని అదెలా? నువ్వు జటాధరుణ్ణి శరణువేడు. రాత్రి సమయం. ఒక నిర్మానుష్యమైన ప్రదేశంలో శివుడి విగ్రహముంటుంది. దాని ఎదురుగా కాల్సఖా ఇంకా అఘోరీ బాబా కూర్చుని ఉంటారు. కాల్సఖా ఇంకా అఘోరీకి 4 వైపులా త్రిశూలాలు ఉంటాయి. అఘోరీ మంత్రాలు చదువుతాడు. కాల్సఖా అతన్ని అనుసరిస్తాడు. కాసేపటి తరువాత అక్కడ ఒక భయంకరమైన నవ్వు వినిపిస్తుంది. ధనపిశాచిని ప్రత్యక్షమవుతుంది. నువ్వు భయపడొద్దు. నువ్వు ఈ త్రిశూలం మధ్యలో కూర్చున్నంతవరకు ఆమె నిన్ను ఏమీ చేయలేదు. నిన్ను భయపెడుతుంది, కాని నువ్వు మంత్రాలను జపించడం మాత్రం ఆపొద్దు. ధనపిశాచిని కాల్సఖాని భయపెట్టడానికి పూర్తిగా ప్రయత్నిస్తుంది. భయంకరంగా నవ్వుతుంది. కాని కాల్సఖా ఆమె మీద దృష్టి పెట్టడు. ధనపిశాచిని కాల్సఖా దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తుంది. కాని ఎప్పుడైతే ఆమె త్రిశూలాలని దాటి లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తుందో అప్పుడు కాలిపోతుంది, మాయమైపోతుంది. అఘోరీ ఇంకా కాల్సఖా ఇద్దరూ శివసాధనను కొనసాగిస్తారు. కాసేపటి తర్వాత అక్కడ ఒక గొంతు వినిపిస్తుంది. కాల్సఖా, కాల్సఖా. ఇది మా అమ్మ గొంతు. అమ్మా, అమ్మా. బాబూ, ఇలారా. మీ అమ్మ ఎప్పుడో చనిపోయింది. ఆవిడ మీ అమ్మ కాదు. కాల్సఖా ఆ ముసలావిణ్ణి చూసి భ్రమపడతాడు. తన బుద్ధి పనిచేయటం మానేస్తుంది. అఘోరీ ఎంత చెప్పినప్పటికీ కూడా అతను త్రిశూల బంధనాన్ని దాటి ముసలావిడ దగ్గరకు వెళ్ళిపోతాడు. అమ్మా, నేనొచ్చేశానమ్మా. కాల్సఖా ఎప్పుడైతే ముసలావిడ దగ్గరికి చేరుకుంటాడో అప్పుడా ముసలావిడ భయంకరమైన ధనపిశాచిని రూపంలోకి మారుతుంది. కాల్సఖా, ఆ రోజు నిన్ను సూర్యదేవుడు కాపాడాడు, కాని ఇవాళ నిన్ను ఎవ్వరూ కాపాడలేరు. ధనపిశాచిని కాల్సఖా పీక పట్టుకుని అతన్ని పైకి లేపుతుంది. కాసేపట్లోనే కాల్సఖా ప్రాణం వదిలేస్తాడు. ఆ తర్వాత ధనపిశాచిని తనని గట్టిగా విసిరేస్తుంది. అతను భగవంతుడు జటాధరుడి ముందు ఉన్న భస్మం మీద పడతాడు. ఊపిరి ద్వారా భస్మంలోని కొంత భాగం కాల్సఖా లోపలికి ప్రవేశిస్తుంది. దానితో అతనికి శక్తులు లభిస్తాయి.
అతను పక్కనే ఉన్న త్రిశూలాన్ని తీస్తాడు. ఆ త్రిశూలంతో ధనపిశాచిని మీద దాడి చేస్తాడు. దానితో ధనపిశాచిని వెంటనే నాశనమైపోతుంది. ఊరివాళ్లందరూ సంతోషాలు జరుపుకుంటారు. ధనపిశాచిని చనిపోయిన తర్వాత కాల్సఖాకి తన ధనం లభిస్తుంది.